గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నో టు పోలీస్ మ్యారేజ్ పోలీస్ పోలీస్ లో పోలీస్ దగ్గర హీ సెడ్ టు దట్ అగ్రీ చేశాడా ఆయనే ఒప్పుకున్నట్టు పెళ్లి వద్దని పెళ్లి వద్దు అని చెప్పారు. ఓకే. సో మీరు ఆమెతో ఎప్పుడైనా మాట్లాడారా దీని గురించి మధ్యలో? నో యాక్చువల్లీ జూన్ తర్వాత నేను మాట్లాడాను. అది కూడా వాయిస్ నోట్ ఉంది, అది ప్లే చేయాలా? యా యా कल तुम्हारे से करते हो रहा मेरे से बात करते ब्लॉक करके नहीं, कल करते बोले। क्या करते बोले? वॉइस वॉइस नोट भेजते बोले। मैं आदमी को सामने से मिलना चाहता, बात नहीं करना चाहता ना, उनका जबान का वैल्यू नहीं है आदमी के, वो वैल्यू नहीं है आदमी के। कहाँ है तुम? कब से क्या बोल रहे हो ना, पैसे देते 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 कब तक देते भाई? एक बात बोलो, क्या तुम्हारी अब तुम जैसा मतलब तुम जैसा कोशिश करते बोल रहे ना पैसे लेने की, वैसा करो बोल रहे मैं कोशिश, मेरे को तो नहीं दिख रहा कोई देना। तुम्हारी अब तुम जैसा मतलब तुम जैसा कोशिश करते बोल रहे ना पैसे लेने की, वैसा करो बोल रहे मैं कोशिश, मेरे को तो नहीं दिख रहा कोई देना बोल के, मेरे को भी फुल बता कर दिए। मेरे को वही सुना चाह रही थी मगर तुम्हारी को आवाज नहीं आई। मेरे को क्या बोले मालूम, मैं ऑटो वाले कर देता हूँ मगर यहाँ को नहीं करता हूँ बोल दी। अच्छा तो मेरे को तो नहीं दिख रहा तुम्हारे पैसे देने के इरादे में है, तुम तुम्हारी कोशिश करके निकाल दो पैसे। नहीं देने के तो तुम्हारी मेहनत की कमाई है, मैं भी तुम्हारे झूठी आस में नहीं रखना चाह रही हूँ, समझ रहे हो तुम? समझ रहा हूँ। అర్థమైందా బ్రో? లిటిల్ బిట్ చెప్పండి ఒకసారి, మీరు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్లీ వాట్ షీ ఈస్ టెలింగ్ ఇస్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. అమ్మాయి ఏం చెప్తుంది అని, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ డూ ఇట్ ఫ్రమ్ యువర్ సైడ్. I don't think so. He is in a mood to give you the money. ఓకే ఓకే. And he said to me that he will marry to a auto driver rather than marry a yavar. So he's telling like that. Please చెప్పండి అది మన తెలుగు ఆడియన్స్ కి. సో ఏంటంటే వాళ్ళ ఫాదర్ డబ్బులు ఇచ్చేలా లేరు, నాకైతే డబ్బులు ఇస్తారని అనిపించట్లేదు, సో నువ్వు నీ సైడ్ నుంచి నువ్వు ఏం చేసుకోవాలనుకుంటున్నావు అది చెయ్యి నీ డబ్బులు తెచ్చుకోవడానికి అని చెప్పి ఒకటి అన్నారంట. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫాదర్ అన్నారంట, అవసరమైతే ఆటో డ్రైవర్ తో పెళ్లి చేస్తాను కానీ ఎవరొద్దు నీకు అని కూడా అన్నారంట. అవునవును. అండ్ బికాస్ దిస్ ఇస్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ, ఐ డోంట్ వాంట్ టు ఫేక్ యూ అలాగా చెప్తాను. సో ఐ మీన్ పాపం ఈ హనీ ట్రాప్ అనే పదం వాడుతున్నారు కానీ పాపం అమ్మాయి సైడ్ నుంచి మనకి ఏం ప్రాబ్లం కనిపించట్లేదు, పాపం అమ్మాయి కొంచెం మంచిగానే ఉంది. సో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ దట్ అమ్మాయి గురించి. వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్, he is using his daughter. He is using the person. He is using the person. Sorry, he is using the daughter. He is using the daughter. That's it. Because I'm not blaming అమ్మాయి. నాకు అమ్మాయితోనే ప్రాబ్లం ఏమీ లేదు. I have a problem with that person who has taken my money. You return my money, I have no issues with you. అంతే. సో ఈ హోల్ సినారియోలో మీరు ఎప్పుడు అమ్మాయి గురించి నెగటివ్ చెప్పలేదు ఎక్కడ? Why else చెప్పలేదు కదా. ఎందుకు చెప్పాలి? I have no issues with that girl. I have issue with that person. అంతే. సో మీరు అగ్రీ చేస్తున్నారు అమ్మాయికి అయితే నెగిటివ్ షేడ్ ఏం లేదు పాపం ఈ హోల్ సినారియోలో? అమ్మాయి పాపం యూజ్ అయింది వాళ్ళ ఫాదర్ త్రూ. సి అది కూడా ఐ కాంట్ సే బ్రో. నిజం చెప్పాలంటే వాళ్ళు మైండ్ లో ఏం నడుస్తుంది అది కూడా నాకు చెప్పలేదు. దిస్ ఈజ్ నా దగ్గర అది ప్రూఫ్ ఉంటే ఉంది. సో బికాస్ ఆఫ్ దాట్ షీ వాస్ గుడ్ టు మీ, అందుకే మేబీ షీ ఈస్ టెలింగ్ లైక్ దట్. ఒకవేళ ఇప్పుడు she has to support his father, ఒకవేళ అది పోలీస్ స్టేషన్ లో వస్తే she will deny all these things కదా. కరెక్ట్. then maybe end of the day వాళ్ళ father ని సపోర్ట్ చేయాల్సి వస్తదేమో. then you can't say she is good, she is bad. Correct. whatever she spoke to me on a voice note, అది నేను అది ప్లే చేశాను అంతే. you can't judge with soft notes and all. we can't say like that. Because
why I'm saying I'm not supporting or something like that to her, or I'm not defaming to her, because ట్రస్ట్ పోయింది బ్రో, ట్రస్ట్ పోయింది, మొత్తం నా ట్రస్ట్ పోయింది. ఐ కాంట్ ట్రస్ట్ ఎనీవన్. మేబీ యూ కెన్ సే హిస్ ఫాదర్ టోల్డ్, ఇట్ మే బి ఎనీథింగ్. నేను ఒక కేసు అడుగుతున్నాను. నార్మల్లీ ఇఫ్ ఎట్ ఆల్ ఆయన ఇప్పుడు మీరు లాస్ట్‌కి ఇస్తానన్న 40 లాక్స్ కూడా కాదు, అట్‌లీస్ట్ ఆ 23 లాక్స్ అని ఇచ్చేయమని అడుగుతున్నారు. అంతే కదా? అట్‌లీస్ట్ నాకు 40 లాక్స్ ఇవ్వకపోయినా పర్లేదు, 23 లాక్స్ అయినా ఇవ్వండి. అంతేనా మీరు అడిగింది? అవును, అవును, జస్ట్ ఇన్ని మంత్స్ అవును, మీరు అవును, లాస్ అయిపోయినా అవును, పర్లేదు. అవును, ఆ పర్లేదు. 23 లాక్స్ ఇస్తే If చాలు. he's telling so things, హ్మ్. okay, bhai, give my 23 lakhs. You Hmm. also, you got like, you spend money but you didn't get profit. Okay, హ్మ్. హ్మ్. పర్వాలేదు, give it my money. హ్మ్. ఓకే. Give my money. వాట్ ఇఫ్ అతను ఒకవేళ ఆ 23 లాక్స్ ఇస్తాను, ఆ. నేను మంచోడిని అని చెప్పి ఒక వీడియో చేసి పెట్టు, పోస్ట్ చేయంటే ఏం చేస్తారు? That is blackmail కదా, హ్మ్. blackmail or forcefully. అది see, ఒకవేళ నేను ఒకవేళ నాతోనే అది ఫీలింగ్ వస్తే, హ్మ్. అది కెమెరాకు ముందు వస్తే, నేను చెప్తే అంటే, దట్ ఈస్ మై రియల్, లైక్ ఐ ఫీల్ గుడ్ అబౌట్ హిమ్. హ్మ్. ఇఫ్ ఈస్ ఫోర్సింగ్ మీ, దెన్ ఓన్లీ ఐల్ గివ్ యూ ద మనీ అని చెప్తుంటే, హీస్ అ గుడ్ పర్సన్. మీరు చెప్పండి, హ్మ్. నేను ఇది మీడియా ముందు తిప్పి లైక్ ఇది తిరుగుడుంటే, నౌ మై న్యూస్ గాట్ వైరల్. I came to the media channels. This news got viral. Now he got to know. Then now he wants a clear chit from the media end. That doesn't mean that he's a good person. హ్మ్. That doesn't mean he's a good సో person. బిఫోర్ మీడియా, మీరు మీడియాకు ముందుకు రాకముందు ఇచ్చేసి ఉంటే మంచి అయినా అని అనేవారు. That's it kada. హ్మ్. Now why you are saying I'll give you the money? Because of the media fear. హ్మ్. Correct kada. కరెక్ట్. ఓకే. Before media ఒకవేళ మీరు ఇస్తే, yeah, you are a good person. హ్మ్. There is no need of you are a bad person. అందుకే నేను ఇక్కడ వచ్చాను కదా. కరెక్ట్. సో లాస్ట్‌కి ఇలా ఒంటరిగా ఫైట్ చేస్తూ ఉన్నారు. బట్ ఒక మాట అంటారు అందరూ. ఏమంటారంటే కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడికి పోదు. లైక్ Correct. హార్డ్ ఎర్న్డ్ మనీ విల్ అవును, నెవర్ లీవ్ యూ అని. correct. వాట్ ఇఫ్, తప్పుగా అనుకోవద్దు. వాట్ ఇఫ్ ఒకవేళ ఈ బ్యాటిల్‌లో మీకు అక్కడ డబ్బులు ఇవ్వకుండా అతను ఇంకా స్టిల్ వేరే ఆల్టర్‌నేట్ పాత్స్ చూస్ చేసుకొని మీ డబ్బులు మీకు బ్యాక్ ఇవ్వకపోతే ఏం చేస్తారు? I'll fight, bro. హ్మ్. Till the end, I'll fight. హ్మ్. I won't leave this. ఫైట్ చేస్తా, నేను గట్టిగా ఫైట్ చేస్తా. Because if I'm not getting money also, but I'm getting satisfied. Why? ఇక్కడ కెమెరా ముందు, ఇది మీడియా ఛానల్లో ఏం చెప్తున్నా అంటే, అందరికీ నిజం చెప్తున్నా. దాట్స్ మేకింగ్ మీ ఫీల్ బెటర్. హ్మ్. If I'm sleeping at night at my home also, నో I won't రిగ్రెట్స్. be, yeah, I would be relaxed. హ్మ్. I didn't get the money, but I'm saying whatever I'm feeling. యెస్. And people యు ఆర్ ఫైటింగ్ ఫర్ యువర్ fighting, రైట్స్. rights. And people are getting to know what is Yavar is and what Yavar is facing right now. Correct. Maybe not today, maybe tomorrow, maybe day after tomorrow, people will react. కరెక్ట్. Of course, నాకు నమ్మకం ఉంది. హ్మ్. They will react. Not today, not tomorrow, day after tomorrow. Always there is not night, there will be a sunrise. That's for sure. Nizam, హ్మ్. it will come. అది నాకు నమ్మకం ఉంది. అప్పటిదాకా నేను ఫైట్ చేస్తూనే ఉంటా. సో మంచి పర్సన్స్‌కి ఎప్పుడు మంచే జరుగుద్ది. వి హోప్ ఇట్. అండ్ వాట్స్ యువర్ ఫైనల్ అల్టిమేటమ్ టు దట్ గాయ్ మహమ్మద్ నవాజ్ గారు? నాట్ అల్టిమేటమ్. హ్మ్. ప్లీజ్ బాబు, నా డబ్బు ఇచ్చేయి, ఇది మ్యాటర్ క్లోజ్ చేయండి. మీ పాత్రలో నువ్వు హ్యాపీ యూ బీ హ్యాపీ ఇన్ యువర్ ఓన్ పాత్. నేను హ్యాపీ, ఐల్ బీ హ్యాపీ ఇన్ మై ఓన్ పాత్. నాకు ఏమీ ప్రాబ్లం లేదు నీతోనే, నీ అమ్మాయితోనే. యూ సీ యువర్ లైఫ్, ఐల్ సీ మై లైఫ్, అంతే.